ఎందుకు వచ్చిరమ్మా ప్రజాపాలనకి? ఏం డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసుకురా? అప్లై చేసినాం. లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తే బయటకి వెళ్ళి నొక్కి పెడుతున్నారు, పోలీసులతో నొక్కి పెట్టిస్తారు. ఎందుకు ఇప్పుడు లేవు మా దగ్గర, మీరు ఎక్కడ ఆడికే పోండి, మొదటికే పోండి అంటున్నారు. మరి ఇల్లు ఇస్తా అని చెప్పింది కదా. ఇయ్యలేదమ్మ సార్, ఏమి ఇస్తలేరు. ఇన్నేళ్ళ నుంచి అప్లై చేస్తున్నాము, మాకు ఒక బెడ్రూమ్ లేదు, ఏం లేదు. మా కిరాయిల కొంపలలో మేము వస్తున్నాము. మీకు కిరాయిల కొంపలలో ఆమె ఇచ్చిండు కూడా సార్, మాకు ఆ ఇచ్చినా కూడా మాకు ఏం వస్తలేదు సార్. మరి సావన్నా బతకాలా? మరి ఇన్నేళ్ళ నుంచి అన్నీ పెట్టుకున్నాయి, ఇన్నేళ్ళ నుంచి ఫస్ట్ నుంచి పెట్టుకున్నాము. ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి, ఓకే అయినాయి. ఓకే అయినాక ఇప్పుడు ఏం మాకు రావు, మీకు లేవు అమ్మ, మీకు లిస్టే లేవు, మీకు హౌజింగ్ బోర్డులకి లిస్టే లేదని చెప్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర పోయిరా? ఎమ్మెల్యేకి దగ్గరకు పోయినాము, అందరి దగ్గరకు పోయి వస్తూనే ఉన్నాం సార్. ఇక్కడ 5వ సారి తిరుగుతున్నాము, 5వ సారి. మాకు ఏం లేకుండా ఉన్నాం సార్. ఉన్నోళ్ళకే చేసిండు ఇండ్లు, ఉన్నోళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. మాకేం జాబ్ ఉన్నోళ్ళకి జాబ్ వచ్చింది, గరీబ్ వాళ్ళకి ఏం లేదు సార్. మాకైతే ఇండ్లు లేవు సార్. మాకు ఇస్తే ఇవ్వాలి, ఇస్తే ఒక్కటి మాకు ఇల్లు ఇచ్చేసిండంటే మంచిది. లేదా అంటే మళ్ళీ సార్ వస్తే చెప్పులతో కొడతాం మేము. మా ఇంద్రనగర్ పోలీసు చెప్పులతోనే కొడతాం మేము. ఈసారి అయితే మేము ఊకోము, ఇక ఓటు వేయమే. 5 సార్లు వస్తే ఏమంటారు లోపల? పెడుతుండే ఏం లేదు ఏమనలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 2 నెలలు అని చెప్పారు. 2 నెలలు అని చెప్పిన తర్వాత సరే 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, ఇప్పుడు మేము 6వ నెల అయ్యింది. మేము మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వస్తే ఏం లేదు. మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, వార్డ్ ఆఫీస్కి వెళ్ళండి, ఉప్పల్ ఆఫీస్కి వెళ్ళండి, అదే చెప్తున్నారు. ఇప్పుడు కనీసం మా పేపర్లు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది ఏం అడగలేదు, ఏం అడగట్లేదు, పంపించేసి మైక్లతో చెప్పి ఇక్కడ లేదమ్మా మున్సిపల్ ఆఫీస్కి పోండి, అక్కడనే ఎంక్వైరీ చేసుకోండి, ఇక్కడ ఏం లేదు, మీరు వెళ్ళిపోయినరమ్మా, అనవసరంగా ఎందుకు వస్తారు ఇక్కడికి అనేసి అంటున్నారు సార్. మరి మేము ఎట్లా బతకాలి సార్? మరి అందరికి ఉన్నోళ్ళకే వచ్చినాయి ఇండ్లన్నీ, వాళ్ళకు 4-3 బిల్డింగ్లు ఉన్నోళ్ళకే వచ్చినాయి, జాబులు కూడా అంతే. మాకు ఇల్లు లేదు, గిల్లు లేదు. 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కిరాయికి, ఎట్లా బతకాలా? చిన్న పిల్లలు తీసుకొని అంత పని అంతా ఓడగొట్టుకొని ఇంత దూరం వచ్చినాం సార్. మేము ఇల్లు కోసం అడగడానికనే వచ్చినాం. వాళ్ళేమో పోండి నిలగొడుతున్నారు. వచ్చేసినాం సార్. ఇక ఏం సమాధానమే లేదు దానికి. వార్డ్ ఆఫీస్కి వెళ్ళండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడ ఏం చేసేది ఏం లేదు అని చెప్తున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరమ్మా మీకు చెప్పింది డబుల్ బెడ్రూమ్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది? అసలు మీకు ఏం పని లేదా? నడవండి, ఏం లేవు, అలాంటివి ఏవి లేవు, క్యాన్సిల్ అయిపోయింది అంతా. లేదు, ఏది కాలేదు, అసలు ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. మాది 4th 5th విడతలో ఉండేదేమో మరి తెలీదు. అందులోపల ఎలక్షన్ కోడ్ పడిపోయింది కదా మనకు. దాని తర్వాత వీళ్ళు వచ్చారు, ప్రజాపాలన అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు. ఈ ప్రాసెస్లన్నా మనకు కరెక్ట్గా ఉంటుందేమో అని 5-6 టైమ్స్ ఇక్కడికి వచ్చినా వీళ్ళు కూడా సేమ్ అదే రొటీన్ స్టోరీయే చెప్తున్నారు, ఇంకేం లేదు. సో ఇది పరిస్థితి. సో గతంలో రాలేదని చెప్పి మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. వీళ్ళు పేద ప్రజలు కదా. సో చూడండి, కొంచెం ఇలాంటి వాళ్ళని ఆదుకుంటేనే మీకు నెక్స్ట్ మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది, మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని ఆదుకోండి. వాళ్ళు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ ఇందిరమ్మ ఇల్లులు ఎట్లాగో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. సో ఇది సాయం చేయండి. వాళ్ళకి ఏముంది, వాళ్ళ కనీసం వాళ్ళ అర్జీలు తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. అర్జీలు కూడా తీసుకుంటలేరంట. సో సరే, పెట్టిస్తున్నారు పోలీసులతో, బయట గెంటేస్తున్నారు. మేము ఎందుకు, మీరు న్యాయం చేస్తాకే కదా ఈడు ఉన్నది, బయటకు పోలీసులతో నాడు గెంటేస్తున్నారు. ప్రజాపాలన అంటే పోలీసులతో గెంటుడు అవుతుంది. మాకేం చేసి మాకు మీ మీడియా ద్వారానన్నా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ సార్, మేము ఏమీ అడుగుతలేము, ఏమీ ఆశిస్తలేము, మాకు ఏదొద్దు సార్. మేము అంతా కిరాయిన్లేము, మాకు పిల్లలు ఉన్నారు, మేము కిరాయిన్లు ఆనొస్తే మొత్తం అక్కడ ఇంద్రనగర్లో మొత్తం మునిగిపోతున్న ఇండ్లు, బురదలు ఉంటున్నాం సార్. ప్లీజ్ సార్, మీరు ఒక్క సాయం చేయండి సార్. రేవంత్ సార్, మేము ఏమి అడుగుతలేము సార్, మాకు ఒక ఇల్లు ఒకటి సాయం చేస్తే చాలు. మాకు ఆల్రెడీ సర్వే అయింది, నంబర్ వచ్చింది, మీరు మళ్ళీ కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి, సర్వే చేయండి, అయినాకనే మాకు ఇల్లు ఇవ్వండి సార్. ఇది ఒక్క హెల్ప్ చేయండి సార్, ఇవ్వండి. కనీసం ఈ మీడియా మా బాధ తెలుసుకోండి సార్. మీరు ఇది మా తరపు నుండి రిక్వెస్ట్ సార్. చూపించిన ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందా అమ్మా? 2000 వస్తుంది. 4000 వస్తలేదా? వస్తలేదు, 2000 వస్తున్నాయి సార్. 4000 ఇస్తాను, 2000 ఇస్తున్నాడు సార్. వస్తలేవు, అవే 2000 వస్తున్నాయి. 2000 వస్తున్నాయి, కరెక్ట్ 2000 వస్తున్నాయి సార్. పింఛన్ అయితే 2000 ఇస్తున్నాడు. గ్యాస్ వస్తుందా? గ్యాస్ ఇంకా రాలేదు సార్, ఇంకా కాలేదు ఇంకా. మాకు ఒక్క ఇల్లు ఇస్తే చాలు, మాకు ఒక్క ఇల్లు ఉంటాం, గుడి
కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు, గ్యాస్ కూడా ఇస్తా అని చెప్పిండు, ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తా అని చెప్పారు కదా. సో ఇస్తారేమో, వెయిట్ చేయండి. ఎన్నో ఎన్నో లేవు. 2 నెలలు 3 నెలలు 4 నెలలకు ఇప్పుడు మేము వచ్చి డేట్ కూడా రాసి ఇచ్చిండు, వస్తున్నాయి 2 నెలల టైం అని. ఇంకెన్ని రోజులని బాధపడాలి సార్ మేము. మేము వచ్చి 8 నెలల నుంచి వచ్చి తిరిగి మేము సార్లు అవుతుంది సార్. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి, ఏం చెప్తారు మరి? అయ్యాము ఎవ్వరికి అయ్యాము, చెప్పులతో కొడతాం. ఇక వచ్చిన వాళ్ళకి చెప్పులతో కొడతాం మేము, ఊకం మేము. ఇన్నేళ్ళ నుంచి మేము ఇంద్రనగర్ నుంచి చెప్పులతో కొడతాం సార్. ఉన్నాక ఇచ్చిండు. ఎవరు క్లియర్గా చెప్పట్లేదు. కరెంటు బిల్లు రాలేదు, గ్యాస్ రాలేదు, ఏది రాలేదు, ఎవ్వరు సరిగ్గా చెప్పట్లేదు. ఇది పరిస్థితి. సో ప్రజలకు న్యాయం జరుగుతలేదని అంటున్నారు. మీరు ఒకసారి దీని మీద, ఈ ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే సో లక్షల వేల ఆర్జీలు వస్తున్నాయి, దీంట్లో ఎన్ని సాల్వ్ అవుతున్నాయి, ఎన్ని అప్డేట్ చేస్తున్నారు, మీరు ఎన్ని పరిష్కారం చేస్తున్నారు, అసలు ఈడ ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ మంత్రి ఉన్నారు, దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, అసలు కొంచెమైనా అవగాహన లేదు. ప్రజల్ని ఇట్లా గాలికి వదిలేసారు ప్రజాపాలన అని చెప్పి. కొంచెం సీఎం గారు కొంచెం దృష్టి పెట్టండి. సో ఇంకొకసారి మీకు ఎలక్షన్స్, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో బుద్ధి చెప్తామంటారు. సో ఒక్కసారి ఆలోచించండి. ఈ పేద